యాంగ్జైటీ, స్ట్రెస్, వర్క్ స్ట్రెస్ కానీ, యాంగ్జైటీ కానీ, అదర్ ఫ్యాక్టర్స్ కానీ సెక్స్ లైఫ్ మీద ఏమన్నా ఒత్తిడి కలిగించే ఉంటుందా? మనకు యాంగ్జైటీ కానీ, డిప్రెషన్ కానీ, స్ట్రెస్ కానీ, ఇప్పుడు ఫీమేల్ కానీ మేల్ కానీ కొంచెం వాళ్ళ మధ్యలో డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి కదా, వాట్ ఈస్ ద మెయిన్ కాజ్ దానికి? ఈ సెక్షువల్ థింగ్స్లో ఏంటి ప్రాబ్లం వస్తుంది అంటే, ఒకటి వాళ్ళు ఆ సెక్షువల్ సైకిల్ని ఈజ్ వయాగ్రా గుడ్? దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? లేదు దానివల్ల గుడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయా? యాక్చువల్లీ వయాగ్రా అనేది మెడిసిన్ అండి. యూజువలీ వయాగ్రాని కనిపెట్టింది ఒక హాయ్, హలో, నమస్తే. దిస్ ఇస్ చందు. వెల్కమ్ టు ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్. సో ఈరోజు మన ముందు డాక్టర్ సునీల్ రెడ్డి గారు ఉన్నారు, సెక్సాలజిస్ట్. సో ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం. అండ్ ఆల్సో సైకియాట్రిస్ట్ కూడా అన్నారు కాబట్టి, సో యాంగ్జైటీ, స్ట్రెస్, వర్క్ స్ట్రెస్ కానీ, యాంగ్జైటీ కానీ, అదర్ ఫ్యాక్టర్స్ కానీ సెక్స్ లైఫ్ మీద ఏమన్నా ఒత్తిడి కలిగించే ఉంటుందా? యా, బేసికలీ మనం ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, సెక్షువల్ డిస్ఫంక్షన్స్ అని మనం మెన్షన్ చేసుకున్నాం కదా, వీటికి రెండు కారణాలండి. ఒకటి ఫిజికల్ హెల్త్, ఇంకొకటి మెంటల్ హెల్త్. ఫిజికల్ హెల్త్ ఏంటి అంటే డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, థైరాయిడ్ ఫంక్షన్స్ కానీ, హైపర్ కొలెస్ట్రీమియా కానీ, ఇంకా నర్వ్కి సంబంధించిన ఇబ్బందులు కానీ, క్రానిక్గా ఉన్న డిసీజెస్ కానీ, బ్యాక్ పెయిన్స్ కానీ, ఇట్లాంటివి చాలా రకాలైన ఫిజికల్ హెల్త్ కిందకు వస్తాయి. వీటిల్లో వాళ్ళు వాడే మెడికేషన్స్ వల్ల కూడా వాళ్ళకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది రావచ్చు. ఓకే. అదేవిధంగా ఈ మెంటల్ హెల్త్లో మీరు అన్నట్టు మనకు యాంగ్జైటీ కానీ, డిప్రెషన్ కానీ, స్ట్రెస్ కానీ, ఒక తెలియని ఆందోళన కానీ, ఇవన్నీ సెక్షువల్ హెల్త్ మీదే పడతాయి. సో వాళ్ళకి అన్నీ బాగున్నా, ఫిజికల్ హెల్త్ అంతా బాగున్నా కానీ ఈ స్ట్రెస్ వల్ల కూడా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావచ్చు. వాళ్ళు సెక్షువల్ లైఫ్ని ఎంజాయ్ చేయలేకపోవచ్చు. అండ్ ఆల్సో ఈ సెక్షువల్ యాక్టివిటీ ఏదైతే చేస్తారో అప్పుడు అంటే కంప్లీట్ ప్లెజర్ ఫీల్ అవ్వకపోవడం పార్ట్నర్స్ మధ్యలో, సో వాట్ ఈస్ ద మెయిన్ కాజ్ అవ్వచ్చు? అంటే ఇప్పుడు ఫీమేల్ కానీ మేల్ కానీ కొంచెం వాళ్ళ మధ్యలో డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి కదా, వాట్ ఈస్ ద మెయిన్ కాజ్ దానికి? మనము ఇప్పుడు ఈ రిలేషన్షిప్ ఇష్యూస్కి రకరకాల అంటే ఎమోషనల్ ఇష్యూస్ పక్కన పెడితే ఈ సెక్షువల్ థింగ్స్లో ఏంటి ప్రాబ్లం వస్తుంది అంటే, ఒకటి వాళ్ళు ఆ సెక్షువల్ సైకిల్ని పూర్తిగా ఎంజాయ్ చేయలేకపోవటం. దానికి ప్రధానమైన కారణం ఏంటి? వాళ్ళు అంత ఎరెక్షన్స్ లేకపోవటం, గట్టిగా స్టిఫ్గా ఉండకపోవటం, ప్లెజర్ని ఇవ్వలేకపోవటం, ప్లస్ ఈ త్వరగా ఒకవేళ అంగం స్తంభించిన త్వరగా శీఘ్రస్ఖలనం వల్ల ఆ సెక్షువల్ యాక్ట్ ఎక్కువసేపు ఉండకుండా త్వరగా ఎండ్ అయిపోవడం. అందుకని మేల్ పార్ట్నరు, ఫిమేల్ పార్ట్నరు ఇద్దరు అందులో ప్లెజర్ని ఫీల్ కాదు. సో అది సెక్షువల్ డిస్ఫంక్షన్ కిందకు వస్తుంది. మీరున్నట్టు అంటే ఇంకొద్దిగా ముందుకెళ్తే రిలేషన్షిప్ ఇష్యూస్ వరకు వస్తాయి. అండ్ ఈవెన్ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ కూడా మనం ఒక టైం పెట్టుకొని, ఇప్పుడు పిల్లలు కావచ్చు, ఒక సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ ఇంప్రూవ్ అయిన తర్వాత వాళ్ళు సెక్షువల్ యాక్టివిటీకి వెళ్ళినప్పుడు పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ, కొత్తగా వెళ్తున్నారు, స్టిల్ మ్యారేజ్ అయింది కొత్తగా, ఫస్ట్ టైంకి ఎరెక్షన్స్ రాకపోవచ్చు, అవన్నీ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ కిందకు వస్తుంది. సో ఎప్పుడైతే సెక్షువల్ హెల్త్ సరిగ్గా ఉండదో రిలేషన్షిప్ ఇష్యూస్ కూడా ఆటోమేటిక్గా ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది. సార్ ఇప్పుడు చెప్పారు కదా, షాక్ వేవ్ ట్రీట్మెంట్ ఈస్ ద ఓన్లీ వే టు క్యూర్ దిస్ వన్ ఆర్ ఎనీ మెడికేషన్స్ ఏమైనా ఉన్నాయి? యా, గ్రేట్. నేను ఎందుకు షాక్ వేవ్ థెరపీ మెన్షన్ చేశాను అంటే, ఇప్పుడు రీసెంట్ ఎవాల్యూడ్ సైంటిఫిక్ థింగ్స్లో ఏంటి అంటే, ఆ అంగస్తంభనకి పూర్వం మనము వయాగ్రాలు వాడేసే వాళ్ళము, రీసెంట్ టెక్నిక్స్లో ఇంజెక్షన్స్ వేయటము, అండ్ ఇంప్లాంట్స్ అంటే అంగానికి ఒక పైప్ పెట్టేసి ఒక ఇంప్లాంట్స్ పెట్టేయటము, ఇలాంటి థెరపీస్ అన్నీ వస్తున్నాయి. అందులో సేఫెస్ట్ మెథడ్, ఫ్యూచర్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ఇబ్బందులు లేకుండా, మీరు అన్నట్టు పెయిన్ లేకుండా వాళ్ళకి ఈజీగా రిజ్యువనేట్ చేసే టెక్నిక్ ఏంటంటే ఈ షాక్ వేవ్. ఓకే. సో అడిషనల్గా వేరేవి ఉంటాయి. ఈ షాక్ వేవ్తో ఏంటంటే వాళ్ళకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ ఇవ్వటం. ఓకే సార్, ఇప్పుడు మీరు మాట్లాడుతూ వయాగ్రా అని ఒకటి యూజ్ చేశారు. బికాస్ ప్రెసెంట్ ఉన్న ట్రెండింగ్, ఐ మీన్ సోషల్ మీడియా కానీ, వాట్ ఎవర్ జెన్జీ కిడ్స్ కానీ, వీళ్ళందరికీ వయాగ్రా అంటే ఒక డిఫరెంట్ పాయింట్ వేరేలా వెళ్ళిపోతుంది. ఈజ్ వయాగ్రా గుడ్? దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? లేదు దానివల్ల గుడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయా? ఓకే,
యా, యాక్చువల్లీ వయాగ్రా అనేది మెడిసిన్ అండి, కెమికల్ ఇండక్షన్ ఆఫ్ ఎరెక్షన్ అది. అంటే కెమికల్ ఇండక్షన్ అంటే అంగాన్ని వెంటనే అంటే కెమికల్ తో ఇండక్ట్ చేసి అందులోని రక్తనాళాలను వ్యాకోచింపజేయడం ద్వారా ఎరెక్షన్ ని కలిగించే ఒక కెమికల్. సో ఆబ్వియస్ గా ఎనీ కెమికల్ హ్యాస్ ఇట్ ఓన్ సైడ్ ఎఫెక్ట్స్. సో అందుకని వీలైనంత వరకు కెమికల్ లేకుండా న్యాచురల్ సెక్షువల్ దానికి వెళ్ళమని మనం ప్రమోట్ చేస్తాం. మీరు అన్నట్టు సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అంటే యూజువలీ వయాగ్రాని కనిపెట్టింది ఒక హైపర్ టెన్షన్ ని ట్రీట్మెంట్ కోసం. అది ఫైనలీ అంగంలోని రక్తనాళాలను వ్యాకోచింపజేస్తుంది అని చెప్పేసి దానికి వాడడం అనేది జరిగింది. సో మనం దాన్ని వాడటం వల్ల హైపర్ టెన్షన్కి కావాల్సిన సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ వస్తాయి. అందుకనే వీలైనంత వరకు అవాయిడ్ చేయమని చెప్తాం.